హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులా రాశి వారికి మే 25, 26, 27 తేదీల్లో ఇద్దరు వ్యక్తులు మీకు క్షమాపణ చెప్పబోతున్నారు. మీ దగ్గరికి వచ్చి మీకు చేతులు జోడించి మీకైతే క్షమాపణ చెప్పబోతున్నారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. తులా రాశి వారికి మే 25, 26, 27 తేదీల్లో ధనం చేతికి అందబోతుంది. ఒక స్త్రీ మీకు డబ్బు అనేది చేతికి ఇవ్వబోతుంది. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్రా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. తులారాశి వారికి ఈ టైంలో బాగా కలిసి రాబోతుంది. ఒక స్త్రీ మీకు చేతికి డబ్బులు ఇవ్వబోతుంది. ఎందుకంటే ఈ టైంలో మీకు అన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి. తులారాశి వారు మంచి నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసే విషయంలోనైతే ఈ రాశి వారు ముందుంటారు. ఈ రాశి వ్యక్తులు అందరితో కలిసి ఆనందంగా ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అంటే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఈ తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి కళలపై ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ తులారాశి వారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎప్పుడు జీవితంలో డబ్బు సంపాదించాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, జీవితంలో ఎదగాలి అని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. ఈ రాశి వారు జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. పిల్లలపై అమితమైన ప్రేమను కూడా ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారు తమకు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. అయితే ఈ తులారాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు కాబట్టి ఈ తులారాశి వారికి శుక్రుడి అనుగ్రహంతో ఇప్పుడు చాలా బాగా కలిసి రాబోతుంది. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. గురుస్థానం కూడా వీరికి బలంగా ఉండటం వల్ల పనికి సంబంధించి మంచి ఫలితాలను వీరు పొందుతారు. అయితే ఈ రాశి వ్యక్తులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఈ తులారాశి వ్యక్తులకు మే 25, 26, 27 తేదీల్లో ఊహించని పెద్ద సంఘటన జరగబోతుంది. ఈ రాశి వారికి శత్రువులు అధికంగా ఉంటారు. అయితే ఇంతకు ముందు ఎవరైతే మీతో స్నేహం చేశారో అటువంటి వ్యక్తులు మీ ముందు తలదించబోతున్నారు. అయితే ఏదో ఒక కారణం చేతనైతే వారు మీతో గొడవ పడి ఉండవచ్చు. అటువంటి వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకొని మీ యొక్క స్నేహాన్ని వారు వదులుకున్నారు. అయితే అటువంటి వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. మీ ముందు చేతులు జోడించి తప్పు మాదే అని ఒప్పుకొని మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధేయపడబోతున్నారు. మిమ్మల్ని క్షమించమని కోరబోతున్నారు. ఇద్దరు వ్యక్తులు
ఎవరైతే ఉన్నారో వారు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తులు మీ యొక్క శత్రువులు ఇప్పుడు మాత్రం మీకు మిత్రువులు కాబోతున్నారు. మీ ముందు చేతులు జోడించబోతున్నారు. ముందులాగా మమ్మల్ని క్షమించి మిత్రుల చూడు అని ప్రాధేయపడబోతున్నారు. మమ్మల్ని మిత్రులుగా స్వీకరించు అని ప్రాధేయపడబోతున్నారు. కానీ మీరు గుర్తు పెట్టుకోండి, శత్రువులు ఎప్పుడూ శత్రువులే. ఈ వ్యక్తులు మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తారు. వీళ్ళకి దూరంగా ఉండటమే మంచిది. ఈ వ్యక్తులను మీరు దూరం పెట్టండి, లేదంటే చాలా నష్టపోతారు. మీరు కష్టాల పాలు అవుతారు. వారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకంటే వారు మారకపోయినా మేము మారిపోయాం అంటారు. మీరు ఎక్కువ మట్టుకు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఒకవేళ మీరు వారితో స్నేహం చేయాలనుకుంటే మీరు కొంచెం వారికి దూరంగానే ఉండండి. ఇటువంటి సమయంలో మీరు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే ఈ రాశి వారు మీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వ్యక్తుల చేతుల్లో మీరు ఎక్కువగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇద్దరు వ్యక్తులు అయితే ఈ టైంలో మీ ముందుకు వచ్చి చేతులు జోడించి అడగబోతున్నారు, అర్థించబోతున్నారు. గతంలో చేసిన వారి తప్పు వారు గుర్తించి ఇప్పుడు మిమ్మల్ని అయితే క్షమాపణ అడగబోతున్నారు. అయితే ఈ తులారాశి వ్యక్తులకు ఈ టైంలోనైతే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. గురు స్థానం కూడా బలంగా ఉండటం వల్ల పనికి సంబంధించి లాభాలు రాబోతున్నాయి. ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ టైంలో మీకు కుటుంబ జీవితంలో సమస్యలు అయితే తీరిపోతాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఆకస్మిక ధన లాభం మీకు రాబోతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరికనైతే మీకు ఈ టైంలో తీరబోతుంది. ఈ తులారాశి వారికి దైవం యొక్క అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయంలో మీరు ఊహించని లాభాలు పొందుతారు. ఈ టైంలో కొత్త బాధ్యతలను మీరు స్వీకరించబోతున్నారు. జీవితంలో కొత్త ఉత్సాహాన్ని మీరు తీసుకొస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు ఆనందాన్ని కలిగించబోతున్నాయి. కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఉంటారు. ఈ టైంలో మీరు పట్టుదలతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారు ఈ టైంలో కొంచెం విశ్రాంతి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శుభవార్త వింటారు. కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అటువంటి దాంట్లో మీరు సమస్యలు మొత్తం తీరిపోతాయి. అయితే ఈ టైంలో ఒక స్త్రీ మీకు చేతికి డబ్బులు ఇవ్వబోతుంది. చీటీ రూపంలో మీకు చేతికి అనేది డబ్బులు అందబోతున్నాయి. ఈ టైంలో మీకు ఏమైనా అప్పుల సమస్యలు ఉంటే కూడా ఈ టైంలో మీకు ఖచ్చితంగా తీరిపోతాయి. ఈ టైంలో మీరు కొత్త ఉత్సాహాన్ని మీ జీవితంలోకి తీసుకొస్తాయి. మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండబోతున్నారు.